హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ డే 5 ఆఫ్ మై మారథాన్ ట్రైనింగ్. 2026లో అప్పుడే 5 రోజులు అయిపోయాయి. ఫస్ట్ డే ఉన్నంత మోటివేషన్ లేదు, స్లోగా తగ్గుతూ వస్తుంది. కానీ మనకు కావాల్సింది మోటివేషన్ కాదు, కన్సిస్టెన్సీ. ఒకవేళ మీరు నా వీడియో ఇప్పుడే చూస్తున్నట్లయితే ఐఎమ్ రమేష్. నేను నా ఫస్ట్ మారథాన్ ట్రైనింగ్ జర్నీని ఒక వీడియో డాక్యుమెంటరీ లాగా చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తుంది అదే అనమాట. వెల్కమ్ టు మై ఛానల్. ఇవి నా పాత షూ అనమాట. ఇవి కొన్ని ఆల్మోస్ట్ సంవత్సరంన్నర అవుతుంది. కానీ ఇవి బెస్ట్ షూ అని చెప్పాలి. నా 1.5 ఇయర్ అంతా వీటితోనే రన్నింగ్ చేశా. 3 హాఫ్ మారథాన్లు, ఎన్నో 10K రన్స్. ఆల్మోస్ట్ నా రన్నింగ్ అంతా వీటి మీదే అయింది. ఈ షూ నాకు చాలా ఫేవరెట్ అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటాయి, చాలా బాగుంటాయి, మంచి కుషనింగ్ ఉంటుంది. వీటి కాస్ట్ వచ్చేసి 2 ఇయర్స్ బ్యాక్ అరౌండ్ 8,000 అలా ఉంటుండే. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు వీటి కాస్ట్, కానీ చాలా వర్త్. ఎప్పటిలాగే ఈరోజు వార్మప్తో నా డే స్టార్ట్ అయింది. ఒకవేళ మీరు కూడా రన్నింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తుంటే వార్మప్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. వార్మప్ లేకుండా రన్నింగ్ చేయడం అంటే మ్యాప్ లేకుండా ట్రెక్కింగ్ చేయడం లాంటిది. డెస్టినీ ఎలాగైనా రీచ్ అవుతాం, కానీ ఇంజురీస్, డ్యామేజెస్ లేకుండా రీచ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అనమాట. అందుకే నా శ్రోతలందరికీ తెలియజేయనది ఏమనగా, నెవర్ స్కిప్ వార్మప్ బిఫోర్ యువర్ రన్. ఇంకా మన స్పెషల్ రొటీన్ బాస్కెట్బాల్. ఇది వార్మప్లో చాలా హెల్ప్ చేస్తుంది. హార్ట్ రేట్ని పెంచుతుంది, మనల్ని రన్నింగ్కి రెడీ చేస్తుంది. ఒకవేళ మీకు ఎక్సర్సైజ్లు, స్ట్రెచ్చింగ్లు ఇవన్నీ బోర్ కొడితే ఏదైనా మీకు నచ్చిన గేము వార్మప్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా స్ట్రావా యాప్ ఓపెన్ చేసి రన్నింగ్ స్టార్ట్ చేసేసా. ఈ యాప్ రన్నింగ్కి చాలా బాగుంటుంది. చాలా యాక్యురేట్గా కూడా చూపిస్తుంది మనం రన్నింగ్ చేసిన డిస్టెన్స్. ఈరోజు 5km చాలా ఈజీగానే అయిపోయింది, ఎందుకంటే ఈరోజు 5th డే కాబట్టి. ఈరోజు 28 మినిట్స్ పట్టింది 5 కిలోమీటర్స్కి. ఈ టైంని కూడా స్లోగా తగ్గించుకుంటూ రావాలి. అది కూడా వన్ ఆఫ్ మై టార్గెట్స్ అనమాట. ఒకవేళ మీరు కూడా రన్నింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుంటూ రన్నింగ్ స్టార్ట్ చేయండి, బాగుంటుంది. ఈరోజు మీకు ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? ఈ ప్రపంచ జనాభాలో 5 కిలోమీటర్లు కంటిన్యూగా రన్ చేసేది కేవలం 10% మంది మాత్రమే. 10 కిలోమీటర్స్ అయితే ఇంకా 10% కంటే తక్కువ మందే పరిగెడుతున్నారు. ఇంకా హాఫ్ మారథాన్ విషయానికి వస్తే ఓన్లీ 1% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ మాత్రమే కంప్లీట్ చేశారు హాఫ్ మారథాన్ని. ఇంకా ఫుల్ మారథాన్ విషయానికి వస్తే ఓన్లీ 0.1% ఆఫ్ ద టోటల్ వరల్డ్ పాపులేషన్ అనమాట. ఇక్కడ పర్సంటేజ్లు ఏమైనా కూడా పాయింట్ ఏంటంటే రన్నింగ్ చేసేది చాలా తక్కువ మంది. ఒకవేళ మీరు కూడా రన్నింగ్ చేస్తే చాలామంది చేయలేనిది మీరు చేస్తున్నారని అర్థం. ఒకవేళ మీరు కూడా ఈ 2026 సంవత్సరంలో ఈ 0.1% పాపులేషన్లో కానీ 10% పాపులేషన్లో కానీ రావాలనుకుంటే మీ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. బాయ్.